తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సేవెళ్ళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. రంజిత్ రెడ్డి ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన నలుగురికి సాయం చేసే వ్యక్తి. ఆ నలుగురిలో కూడా ఆయన దగ్గరికి పోయిన వాళ్ళకు అందరికి సాయం చేస్తున్నాడు. అది మొన్న పార్టీ మారినాక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కొంతమందికి తెలిసింది. అంతకుముందు రంజిత్ రెడ్డి అంటే ఎవరికి గుర్తుపట్టకు. అప్పుడు టీఆర్ఎస్లు ఉంటే రంజిత్ రెడ్డి అంటే ఎంపీ అంటే రంజిత్ రెడ్డి ఏడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చిండు అసలు ఎవరు తెలియదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావడం ప్లస్ అయిందా మైనస్ అయిందా? కాంగ్రెస్ లోకి వచ్చినందుకు ప్లస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నలుగురికి తెలుస్తున్నది. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు నలుగురికి కనిపించకపోవాలి, వాళ్ళే ముందురు. ఇప్పుడేమో కాంగ్రెస్ లో ఏమంటే పలాని వ్యక్తి, పలాని మనిషి, ఈయన రంజిత్ రెడ్డి, ఈయన మనకు ఎంపీ అని చెప్పి ప్రతి వారికి కలిసి ఇంట్రొడ్యూస్ చేపిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అయితే వ్యక్తిగతంగా అయితే చాలా మంచి మనిషి. టీఆర్ఎస్ లో ఉన్నా కానీ ఈ అడ్డమైన ఏమంటారు ఈ మోసాలు గీసాలు, టీఆర్ఎస్ నుండి మోసాలు గీసాలు ఎవరికి అన్యాయం చేయలేడు. అట్లా అని ఆయన మంచి మనిషి కాబట్టి ఓటు కాంగ్రెస్ కి వేయాలని మాది ఒక కోరిక. కాంగ్రెస్ కు 14 రావచ్చు, బీజేపీకి 6 అంతే. 14 అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ 0 టీఆర్ఎస్. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.